ఈ రోజు అయితే మేము ఎవరికి తెలియకుండా ఒక మ్యారేజ్ లో అయితే దూరిపోయాం. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. నేను మా అన్నయ్య నైట్ టైం తిరుగుతున్నప్పుడు మాకు చాలా ఆకలి అయితే వేసింది. అప్పుడే మా అన్నయ్యకి ఒక ఐడియా అయితే వచ్చింది. ఏంటంటే ర్యాండమ్ గా ఏదో ఒక ఫంక్షన్ హాల్ లో వెళ్ళి తిందాం రా అన్నాడు. మా అన్నయ్యకి చాలా రిస్క్ ఉంటది, ఎందుకులే మనకి అన్నాను నేనైతే. అలా ఏమీ అవ్వదని నన్ను అయితే బలవంత పెట్టి తీసుకెళ్లిపోతున్నాడు. బట్ ఇప్పటికి నాకైతే చాలా భయం వేస్తుంది, ఎందుకులే అనుకుని అలా రోడ్ల మీద వెతికే కొద్దీ మాకు ఒక ఫంక్షన్ హాల్ అయితే దొరికిసింది. ఫైనలీ ఇక్కడైతే ఎవరికో పెళ్లి జరుగుతుంది. మేము కూడా లిఫ్ట్ ఎక్కిసి గబగబా వెళ్ళిపోయాం. లోనికి వెళ్ళి చూడంగానే హమ్మే అని అనిపించింది. ఎందుకంటే లక్కీలీ ఇక్కడ ఎవరో మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇక నేను మా అన్న భోజన ఏర్పాట్లు ఎక్కడ చేశారా అని వెతకడం స్టార్ట్ చేసాం. అలా వెతకడం స్టార్ట్ చేసాం లేదో కానీ మాకు భోజనశాల అయితే దొరికిసింది. ఇంకా లోనికి వెళ్ళగానే మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. అదే మనం తినడం అయితే స్టార్ట్ చేసాం ప్లేట్లు తీసుకుని. ఈ ఫంక్షన్ హాల్ లో అయితే లెక్కలేని రకాలు అయితే ఉన్నాయి. ఏం తినాలో కూడా అర్థం కాలేదు మాకైతే. సరేలే కదా అని ఇంకా నేను మా అన్న కొంచెం కొంచెం అన్ని టేస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా లాస్ట్ గడుపు నిండా తినేసి ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఎస్కేప్ అవుతే అయిపోయాం. మీరు కూడా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ చేస్తుంటే కమెంట్ అయితే చేయండి. ఇంకా చాలా లేట్ అయిపోయిందని నేను మా అన్నయ్య బండి వేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసింది. థ్యాంక్ యూ గైస్.